ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో అయోధ్య రామ మందిర వార్షిక ఉత్సవాల గురించి తెలుసుకుందాము. 500 సంవత్సరాలుగా హిందువులు కలలుగన్న అయోధ్య రామ జన్మభూమి భవ్యమైన మందిరాన్ని నిర్మాణం చేస్తూనే బాలరాముణ్ణి ప్రాణప్రతిష్ఠ జరిగి 1 సంవత్సర కాలం పూర్తి కావస్తున్నది. భారతీయ పంచాంగం ప్రకారము శ్రీరామ జన్మభూమి ఆలయంలో రామలాల విగ్రహ ప్రతిష్టాపన జరిగి సంవత్సరం కావస్తున్నది. 22వ తేదీ జనవరి 2024 ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. 2025 సంవత్సరం జనవరి నెలలో పుష్యమాసంలో శుక్ల ద్వాదశి రోజు నుండి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 500 సంవత్సరాల తర్వాత శ్రీరామచంద్రుడు బాలరాముడిగా తన జన్మస్థలంలో నిర్మితమైన నూతన స్వగృహంలో పునఃప్రతిష్ఠుడై కొలువుదీరిన రోజును ప్రతిష్టా ద్వాదశి అని పిలుస్తారు. ఈ సందర్భంగా అయోధ్య శ్రీరామ జన్మభూమి మందిర పరిసర ప్రాంతాల్లో 3 రోజుల పాటు ఉత్సవాలు, విశేష కార్యక్రమాలు 4 ప్రదేశాల్లో జరుగుతాయి. ఆలయ సముదాయంలోని యాగ మండపంలో జరిగే కార్యక్రమాలు శుక్ల యజుర్వేదము మధ్యాంతరి శాఖలోని 40 అధ్యాయము 1975 మంత్రాలతో యజ్ఞ భగవానుడికి ఆహుతులు సమర్పిస్తారు. 11 అంశాలుగా వేద మంత్రాలు జపిస్తారు. ఇటు యజ్ఞ కార్యక్రమము ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు మరియు సాయంత్రం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతుంది. శ్రీరామ మంత్రం జపించే యాగం కూడా ఇదే సమయంలో 2 దఫాలుగా నిర్వహిస్తారు. 6 లక్షల మంత్ర జపం జపిస్తారు. అంతేకాకుండా శ్రీరామ రక్ష స్తోత్రము, హనుమాన్ చాలీసా, పురుష సూక్తము, శ్రీ సూక్తము, ఆదిత్య హృదయ పారాయణంతో పాటు ఆదిత్య హృదయం స్తోత్రము, అధర్వణ శీర్ష మొదలైనవి ఉంటాయి. దేవాలయం కింది అంతస్తు కార్యక్రమం దక్షిణ దిశలో ప్రార్థనా మండపంలో ప్రతిరోజు మధ్యాహ్నము 3 గంటల నుండి 5 గంటల వరకు స్వామికి రాగసేవ సమర్పిస్తారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఆలయ ప్రాంగణంలో రామ్లాలా సన్నిధిలో అభినందన గీతాలు, భక్తి గీతాలు, మంగళహారతులు ఉంటాయి. యాత్రా సువిధా కేంద్రంలోని మొదటి అంతస్తులో 3 రోజుల సంగీతమయ శ్రీరామ చరిత్ర మానస పఠనం ఉంటుంది. అంగట్టీల మైదానంలో ప్రతిరోజు మధ్యాహ్నము 2 గంటల నుంచి 3 గంటల 30 నిమిషాల వరకు శ్రీరామ కథ మరియు 3:30 నుంచి 5 గంటల వరకు శ్రీరామ చరిత్ర మానస్పై ప్రసంగాలు ఉంటాయి. రోజు సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. జనవరి 11వ తేదీ ఉదయం నుంచి స్వామివారి అన్నప్రసన్న వితరణ ప్రారంభమవుతుంది.